తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఘన స్వాగతం నిర్వహించారు. అన్నదాన సమాజం నూతన కమిటీకి దిశానిర్దేశం చేస్తూ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన సందర్భంగా అమరావతి రోడ్లోని అన్నదాన సత్రంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన సమాజం నూతన పాలక మండలి సభ్యులను ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముందు విద్యానగర్ నుంచి అన్నదాన సత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి, చాకలి ఐలమ్మ విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గల్లామాధవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ అన్నదాన సమాజం ఏ ఆశయంతో స్థాపించబడిందో అదే లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గతంలో ఈ సత్రంపై అనేక విమర్శలు, అపోహలు వచ్చాయని, ఇకపై సేవా దృక్పథంతో పనిచేసి అన్నదాన సమాజాన్ని మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అన్నదాన సమాజ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే గల్లామాధవి హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు తమ అనుభవం, ఆలోచనలను ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ బీసీ సమాజానికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తోందని, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం మరింత గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే గల్లామాధవి పేర్కొన్నారు. ప్రజల సేవాభిమానాలే తన బలమని, ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజల మధ్య చెల్లెళ్లా, అక్కలా ఉంటానని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో 12వ స్థానం, జిల్లాలో మొదటి స్థానం సాధించడం కార్యకర్తలు, నాయకులు, ప్రజల సమిష్టి కృషి ఫలితమని గల్లామాధవి పేర్కొన్నారు. బీసీ నాయకత్వం మరింత బలపడాలని, బీసీలో ఐక్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి పనిచేస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే నాయకత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే గల్లామాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.